Hi, my dear students. Welcome to Hyderabad Institute of Police, HFP Institute. And దీనిలో గ్రాండ్ టెస్ట్లో క్వశ్చన్ నెంబర్ 21 అండి. ఫైండ్ ద రేషియో ఆఫ్ lateral surface area and area of a square base pyramid. ఇప్పుడు slant height is 7 cm and the total surface area is 32 square centimeters అన్నాడు. అంటే ఈ పిరమిడ్ యొక్క వక్రతల వైశాల్యానికి మరి చతురస్రం యొక్క ఆధారాన్ని ఒకవేళ వాలు ఎత్తు 7 సెంటీమీటర్లు మరియు సంపూర్ణ వైశాల్యం 32 సెంటీమీటర్ స్క్వేర్ ఉంటే వాటి మధ్య నిష్పత్తి ఎంతో కావాలి ఇక్కడ. అంటే ఇప్పుడు వాడు చతురస్రాకారమైన భూమి ఉన్న ఒక పిరమిడ్ తీసుకోమన్నా, స్క్వేర్ షేప్డ్ పిరమిడ్ తీసుకోమన్నా. ఇది స్క్వేర్ షేప్ అనుకుంటే అది మనకి పిరమిడ్ అనేది ఇలా 4 భాగాలు కలిసి ఉంటుంది అనమాట. ఇక్కడ ఒక 3D డయాగ్రామ్గా ఇమాజిన్ చేసుకున్నాం. ఇది 3D డయాగ్రామ్గా నువ్వు ఇమాజిన్ చేసుకో. ఓకేనా? ఇది ఓకే, రైట్. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ ట్రయాంగిల్స్ ఉన్నాయి కదమ్మా. ఇక్కడో ట్రయాంగిల్, బ్యాక్ ఒక ట్రయాంగిల్ అండ్ ఇటువైపు ఒక ట్రయాంగిల్, మొత్తం 4 ట్రయాంగిల్స్ ఫామ్ అయినాయి కదా. అంటే ఇది 4 ఇంటూ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఇది లేటరల్ సర్ఫేస్ ఏరియా. ఆ తర్వాత కింద ఉన్న బేస్ ఏదైతే ఉందో దాని ఏరియా కావాలి కాబట్టి దాని ఏరియా ఫార్ములా A². అంటే 4 ఇంటూ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఈజ్ టు A²కి రేషియో చేయాలన్నమాట. అయితే ఇక్కడ హైట్ అనేది ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, ఈ యొక్క హైట్ అనేది ఇక్కడ ఉన్న పిరమిడ్కి ఒక హైట్ ఉంటుంది, ఆ తర్వాత ఇక్కడికి ఉండేదాన్ని స్లాంట్ హైట్ అంటాము. కాబట్టి ఈ ఫార్ములా అనేది ఏమవుతుందంటే లేటరల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటంటే 2AL అండి. ఆ తర్వాత దీని ఫార్ములా ఏంటి A² అనమాట. అంటే చతురస్రం యొక్క వైశాల్యం ఫార్ములా A². వాడు ఏమవుతుందంటే వక్రతల వైశాల్యం లేదా ప్రక్కతల వైశాల్యానికి మరియు కింద ఉన్న భూమి వైశాల్యం మధ్య గల నిష్పత్తి ఎంత అని అడుగుతున్నాడు, అంతే. అది ఈ రెండింటి యొక్క సమ్ ఇచ్చాడమ్మ వాడు. ఈ రెండింటి యొక్క సమ్ ఏమి ఇచ్చాడంటే చూడు, ఈ 2ALని A²ని కనుక కలిపితే మనకి ఏర్పడే వాల్యూ కనుక తీసుకుంటే ఇది 32 ఇచ్చాడు. ఓకే, ఏ కామన్ తీస్తామనుకో, ఏ వాల్యూ కామన్ తీస్తే ఇదేమోది 2L + A ఈక్వల్స్ టు 32 అవ్వాలి. ఎల్ వాల్యూ ఆల్రెడీ ఇచ్చాడమ్మా, ఎంత ఇచ్చాడు? 7 ఇచ్చాడు. కాబట్టి ఇది 2 ఇంటూ 7 + A ఈక్వల్స్ టు 32 అండి. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోనమ్మా, 32 రావంటే 14 తర్వాత ఉన్న ఏ నెంబర్ని ఇంటూ తీసుకుంటే 14 తర్వాత 32లో పోయే నెంబర్ 14 తర్వాత 32లో పోయే నెంబర్ 16 కదా. లెట్ సపోజ్ ఏ వాల్యూ 2 అనుకున్నాం మనకు, ఇది ఏమవుతుంది అక్కడ మనకి అప్పుడు ఇది 2 ఇంటూ 7 + 2 ఈక్వల్స్ టు 32 సాటిస్ఫై అవుతుంది కదా. కండిషన్ సాటిస్ఫై అవుతుంది కాబట్టి నువ్వు డైరెక్ట్గా ఏ వాల్యూని 2గా తీసుకో, ఆ తర్వాత స్లాంట్ హైట్ని 7గా తీసేసుకో. ఇప్పుడు ఇక్కడ 2AL కాబట్టి ఇక్కడ ఏమంటే 2 ఇంటూ ఏ వాల్యూ ఎంత 2, ఎల్ వాల్యూ ఎంత 7 ఇంటూ A² కాబట్టి 2² చేయండి. 4 క్యాన్సిల్ అయిపోతే రేషియో ఎంత మనం చెప్పి ఇక్కడ 7:1 అండి. సో సెకండ్ ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. 7:1 మన ఆన్సర్ అండి. 7:1 మన ఆన్సర్ అన్నమాట. 7:1. 21కి సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్ అన్న. ఆ తర్వాత నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఏ షాప్ కీపర్ బాట్ 20 kgs ఆఫ్ ఆనియన్ at 6.5 rupees per kg and 30 kgs of onion at 7 rupees per kg. He sold the mixture at a profit of 60 rupees. So what was the selling price of the mixture అన్నాడు. ఒక దుకాణదారు 20 కిలోల ఉల్లిపాయలను కిలోకు ₹6.50 మరియు 30 కిలో ఉల్లిపాయలకు ₹7 చొప్పున కొనుగోలు చేస్తారు. అతను రెండింటిని మిశ్రమం చేసి ₹60 లాభంతో అమ్మాడు. కాబట్టి మిశ్రమం యొక్క అమ్మకం ధర కిలో ఎంత అని అడుగుతున్నాడు అంతే. అంటే ఇప్పుడు 20 kgs అన్నాడండి, వాటి యొక్క యావరేజ్ ఎంత ఇచ్చాడమ్మా? ఇక్కడ 6.5 ఇచ్చాడు. 30 kgs యొక్క వాల్యూ ఎంత ఇచ్చాడు వాడు? 30 kgsకి ఎంత 7 కదా. ఇక్కడ నువ్వు గమనిస్తే 6.5 కాస్త యావరేజ్గా 7 మారుతుంది, అంటే 1 kgకి 0.5 పెరుగుతుంది. అలాంటి కేజెస్ ఎన్ని ఉన్నాయండి ఇక్కడ మనకి? 30 kgs కదా. కాబట్టి ఇంటూ 30 బై మొత్తం ఓవరాల్ యావరేజ్ డిస్ట్రిబ్యూషన్ కాబట్టి బై 50 చేయను చేస్తే మనకి ఇక్కడ ఉన్న వాల్యూలో ఇది 0 క్యాన్సిల్, 5 క్యాన్సిల్, 0.3 అంటే ఇది ఏమవుతుంది మనకి? ఇది 6.5 + 0.3 అన్న, అంటే అప్పుడు ఈ వాల్యూ ఎంతమ్మా? 7.8. ఇది కేవలం 1 kg యొక్క కాస్ట్ పై ఎంత? 7.8. ఓకే, సారీ 6.8. కాస్ట్ పై యొక్క వాల్యూ ఎంత? 6.8.
అయితే 60 రూపాయలు లాభం వచ్చింది కదా, యావరేజ్గా ఎన్ని కేజీలు, మొదటి వెరైటీ 20 కేజీలు, తర్వాత 30 కేజీలు అంటే 50 కేజీలే కదా. అప్పుడు దీని నుంచి అమ్మిన ధర కావాలంటే చూడక, అమ్మిన ధర కావాలంటే కొన్న వేల ఒకటి 6.8 ప్లస్ 60 కేజీలు, సారీ 60 రూపాయలు, ఎన్ని కేజీలు, 50 కేజీలు అండి. 6.8 ప్లస్ 60/50 అంటే 0 క్యాన్సిల్ అయితే ఈ వాల్యూ ఎంత, 6.8 ప్లస్ 1.2 చేయనమా, ఈ వాల్యూ అనేది ఎంత, 8 రూపీస్ ఆన్సర్ అన్నమాట. సో కాబట్టి మనకి ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. 20 కేజీలు కేజీ 6.5, 30 కేజీలు కేజీ 7 రూపాయలు అంటే 6.5కి 7కి డిఫరెన్స్ ఎంత, 0.5 ఇంటూ కింద ఉన్న 30 కేజెస్ డివైడ్ బై మొత్తం 50 కేజీలు. 6.5 0.3 కలిపి 6.8 కాస్ట్ ప్రైస్. దానిపైన వచ్చిన లాభం 60 రూపాయలు అనుకుంటే 60 రూపాయలు 50 కేజీలు పంచాలి. అప్పుడు 60 డివైడ్ బై 50 అంటే ఎంత, 1.2. 6.8 ప్లస్ 1.2 అంటే ఎంత, 8 రూపీస్. అంటే 22కి ఫోర్త్ ఆప్షన్ మన ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 3. Sanjay traveled from P to Q at 10 km/h and returns to P with the speed of 20 km/h. And Swapna travels from P to Q and return back at 15 km/h. If she takes 12 minutes less than Sandhya, then what is the distance between P and Q అని అడుగుతున్నారు. సంధ్య P నుండి Qకి గంటకు 10 కిలోమీటర్ వేగంతో ప్రయాణించి 20 కిలోమీటర్ వేగంతో Pకి తిరిగి వస్తుంది. స్వప్న P నుండి Qకి 15 కిలోమీటర్ వేగంతో బయలుదేరి అంతే వేగంతో తిరిగి P స్థానాన్ని చేరుకుంటుంది. స్వప్నకి సంధ్య కంటే 10 నిమిషాలు తక్కువ సమయం తీసుకుంటే P మరియు Qల మధ్య గల దూరం ఎంతో కావాలి. ఇక్కడ వచ్చిన స్పీడ్స్ చూడమ్మా, ఏమి ఇచ్చాడు ఇక్కడ, ఒకటేమో 10 ఇచ్చాడు, ఇంకోటి 20 ఇచ్చాడు, ఇంకోటేమో 15 అండి. అంటే ఫస్ట్ అమ్మాయి పేరేంటమ్మా, సంధ్య. ఈ అమ్మాయి సంధ్య అనుకో. ఇంకో అమ్మాయి పేరేంటమ్మా ఇక్కడ మనకి, ఇంకో అమ్మాయి పేరేంటి ఇక్కడ మనకి, స్వప్న. ఓకే రైట్. 10, 20, 15కి ఎల్సిఎం చేయనమ్మా, చేస్తే మొత్తం 60 అనుకో. ఇది P అనే పాయింట్, ఇది Q అనే పాయింట్. అంటే చూడండి ఇక్కడ మనకి ఇప్పుడు వెళ్ళేటప్పుడు సపోజ్ ఈ డిస్టెన్స్ నేనేమనుకున్నా 60 కిలోమీటర్స్ అనుకున్నాను. 60ని నేను 10తో ట్రావెల్ చేశాను, సారీ 10తో ట్రావెల్ చేశాను వెళ్ళేటప్పుడు. అండ్ వచ్చేటప్పుడు 20తో ట్రావెల్ చేశాను. అంటే 60ని 10 km/hతో వెళ్ళాను. అంటే 10 వెళ్ళటానికి గంట పడితే 60 వెళ్ళటానికి 6 గంటలే కదా పట్టేది ఇక్కడ. అంటే ఫస్ట్ నాకు 6 అవర్స్ పట్టింది. ప్లస్ వెనక్కి వచ్చేప్పుడు 20 km/hతో రావాలి. 1 అవర్ 20 అయితే 60 వెళ్ళటానికి ఎన్ని అవర్స్, 3 అవర్స్ పడుతుంది. కాబట్టి ఇది 6 + 3 అంటే ఎన్ని, ఇక్కడ 9 అవర్స్ పట్టింది. అంటే మనకి ఇక్కడ స్పీడ్ కానీ డిస్టెన్స్ కానీ ఏమీ తెలియదు కాబట్టి ఒక పాసిబిలిటీ నెంబర్ ఏదైనా తీసుకొని 60 అనుకుంటే 60 నేను 10తో వెళ్ళాను, 20తో వచ్చాను అంటే 60 డివైడ్ బై 10 అంటే 6 అవర్స్, 60 డివైడ్ బై 20 అంటే 3 అవర్స్. అది 6 అవర్స్, 3 అవర్స్ అంటే మొత్తం ఎన్ని అవర్స్, 9 అవర్స్. అలానే ఇక్కడ చూడ మనకి ఇప్పుడు ఇది P అనేది, ఆ తర్వాత ఇది Q అనేది అనుకోండి. ఇది P అనేది, ఇది Q అనేది అనుకున్నామా. ఓకే, P నుండి Qకి 15 km/h, అక్కడ ఉన్న 60 కిలోమీటర్స్ కాబట్టి ఇది కూడా 60 అనుకుందాము. వెళ్ళేటప్పుడు చూడ మనకి ఈడు 15తో వెళ్ళాడు, వచ్చేటప్పుడు 12తో వచ్చాడు అనుకో. 60/15 అంటే 4 అవర్స్, ఇది 5 అవర్స్ అన్న. 60/15 అన్నామనుకో. ఓకే, వెళ్ళేటప్పుడు ఎంత వెళ్ళాడు 15, వచ్చేటప్పుడు కూడా 15తో వచ్చాడు, ఎక్స్క్యూజ్ మీ 15. అంటే వెళ్ళేటప్పుడు 4 అవర్స్, వచ్చేటప్పుడు 4 అవర్స్ అంటే మొత్తం ఎన్ని అవర్స్ పట్టినట్టు, 8 అవర్స్ పట్టినట్టు. అయితే ఇక్కడ ఈ 9 కన్నా 8 ఎంత తక్కువ, 1 అవర్ తక్కువ కదా. అంటే నేనేమన్నా అంటే ఇక్కడ చూడు, నాకు 60 నిమిషాల గ్యాప్ ఉన్నప్పుడు, వాళ్ళిద్దరి మధ్య 60 నిమిషాలు, గంటే కదా గ్యాప్, గంటకు 60 నిమిషాలే కదా. 60 నిమిషాల గ్యాప్ ఉన్నప్పుడు కిలోమీటర్స్ 60 కిలోమీటర్లు అండి. అలాంటిది 12 నిమిషాల గ్యాప్ ఉన్నప్పుడు ఎంత, 12 కిలోమీటర్లే కదా. సో కాబట్టి ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ నథింగ్ బట్ ఎంత, 12 కిలోమీటర్స్ ఆన్సర్ అన్నమాట. సో కాబట్టి మనకి ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్ అండి. ఓకే, అంటే ఇక్కడ ఉన్న 10 చూడు, ఇక్కడ 10, 20, 15కి ఎల్సిఎం చేసి 60. వెళ్ళేటప్పుడు వీడు సంధ్య 10తో వెళ్ళి వచ్చేటప్పుడు 20తో వచ్చిందంటే 16 10తో డివైడ్ చేసి 6 అవర్స్ పట్టింది. వెనక వచ్చేటప్పుడు 20 కాబట్టి 3 అవర్స్, 6 + 3 అంటే 9 అవర్స్ పట్టింది. స్వప్న తీసుకుంటే వెళ్ళేటప్పుడు 15, వచ్చేటప్పుడు 15. కాబట్టి వెళ్ళేటప్పుడు 4 అవర్స్, వచ్చేటప్పుడు 4 అవర్స్, మొత్తం 8 అవర్స్. 9 అవర్స్ పట్టాల్సింది 8 అవర్స్ పట్టిందంటే 1 అవరే గ్యాప్ అంటే 60 మినిట్స్ గ్యాప్. 60 మినిట్స్ గ్యాప్కి 60 కిలోమీటర్స్ అయితే 12 మినిట్స్ గ్యాప్కి 12 కిలోమీటర్స్ ఆన్సర్ అండి ఇక్కడ. సో ప్రాబ్లం నెంబర్ 3కి 12 కిలోమీటర్స్ ఫోర్త్ ఆప్షన్ మన ఆన్సర్.
నెక్స్ట్ వన్ చూడండి మీకు మనకి ఇక్కడ ఇఫ్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ ఏసీ ఈక్వల్ 0 దెన్ ఏ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ బీసీ ప్లస్ బీ స్క్వేర్ బై బీ స్క్వేర్ మైనస్ ఏసీ ప్లస్ సి స్క్వేర్ బై సి స్క్వేర్ మైనస్ ఏబి ఈజ్ ఈక్వల్స్ టు అన్నాడు. అయితే ఇప్పుడు నేనేమనంటే ఇక్కడ ఒక చిన్న పాయింట్ తీసుకుందాం మనం. చూడండి ఇక్కడ ఏబి చూడండి, ఇక్కడ ఇది ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ చూడమ్మా. ఏబి ప్లస్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమిచ్చాడు ఇక్కడ మనకి చూడు, ఇది ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ ఈక్వల్స్ టు 0 అనుకున్నాం అనుకో. దీని ఉద్దేశం ఏంటి? ఏబి ప్లస్ బీసీ ఈక్వల్స్ టు మైనస్ సిఏ. ఓకే, ఆ తర్వాత ఏబి ప్లస్ సిఏ ఈక్వల్స్ టు మైనస్ బీసీ. ఆ తర్వాత నెక్స్ట్ బీసీ ప్లస్ సిఏ ఈక్వల్స్ టు మైనస్ ఏబి. ఇవి రాసేద్దాం. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఇక్కడ నేనేమన్నాంటే మైనస్ బీసీ బదులుగా ఏబి ప్లస్ సిఏ రాయొచ్చు. అంటే ఇక్కడ ఇచ్చిన వాల్యూ చూడమ్మా, ఇది ఏ స్క్వేర్ అనుకుంటే ఏ స్క్వేర్ డివైడ్ బై ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ ఏసీ ప్లస్ బి స్క్వేర్ బై బి స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సి స్క్వేర్ ఉంది కదా, ఇది సి స్క్వేర్ అండ్ ఈక్వల్స్ టు బై సి స్క్వేర్ మైనస్ ఏబి వాల్యూ ఏంటి ఇక్కడ మనకి, ఇది బీసీ ప్లస్ సిఏ, అది వాల్యూ. ఇప్పుడు దీనిలోంచి ఏ కామన్ తీసేద్దామండి. అప్పుడు ఏమవుతుందంటే ఇది ఏ స్క్వేర్ డివైడ్ బై ఏ కామన్ తీసేస్తే ఏని పక్క రాస్తే ఇది మిగిలే వాల్యూ ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ బి స్క్వేర్ అన్నామనుకో, దీనిలోంచి బి కామన్ తీసామనుకో ఇదేమవుతుంది మనకి, ఇది బి ప్లస్ ఏ ప్లస్ సి ప్లస్ సి స్క్వేర్లో మనకి బై పెట్టేసి సి కామన్ తీసామనుకో, ఇది సి ప్లస్ బి ప్లస్ ఏ, ఈ వాల్యూ అనమాట. ఏంటి మీరు గమనించండి, ఇక్కడ ఇది ఏ ఇక్కడ పైన ఉన్నది క్యాన్సల్, బి ఇక్కడ ఉన్నది క్యాన్సల్, సి అండ్ ఇక్కడ ఉన్నది క్యాన్సల్. అన్నింటి ఇప్పుడు గమనిస్తే ఇక్కడ ఉన్న డినామినేటర్ ఏ ప్లస్ బి ప్లస్ సి, ఇక్కడ ఉన్న డినామినేటర్ ఏ ప్లస్ బి ప్లస్ సి, ఇక్కడ ఉన్న డినామినేటర్ కూడా ఏ ప్లస్ బి ప్లస్ సి. డినామినేటర్ ఈక్వల్ ఉంది కాబట్టి న్యూమరేటర్ వాల్యూ డైరెక్ట్గా కూడేసాడు ఇక్కడ. ఇది ఏ ప్లస్ బి ప్లస్ సి డివైడ్ బై ఏ ప్లస్ బి ప్లస్ సి. ఇది క్యాలిక్యులేషన్, ఇది క్యాన్సిల్ అండి మొత్తం కూడా. అంటే ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత 1 ఈజ్ ద ఆన్సర్ అనమాట. అంటే 24కి మనకి థర్డ్ ఆప్షన్ ఆన్సర్ అనమాట. ఇక్కడ వాడు ఏమిచ్చాడు, ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ ఈక్వల్స్ టు 0 అయినప్పుడు ఏబి ప్లస్ బీసీ ఈక్వల్స్ టు మైనస్ సిఏ, ఏబి ప్లస్ సిఏ ఈక్వల్స్ టు మైనస్ బీసీ, బీసీ ప్లస్ సిఏ ఈక్వల్స్ టు మైనస్ ఏబి. సబ్స్టిట్యూషన్ చేస్తే దెన్ యూ గాట్ ఆన్సర్ అనమాట. జస్ట్ సబ్స్టిట్యూషన్ అమ్మా, చాలా చిన్న క్వశ్చన్ అంతే. ఓకే రైట్. ఆ తర్వాత నెక్స్ట్ చూడండి, ప్రాబ్లం నెంబర్ 25. ఏ ట్రాకర్ బాట్ 2 horses in 9,800 rupees. He sold 1 horse at 17% loss and another at 13% profit. If the selling price of each horse is same, then what is the cost price of both the horses అన్నాడు. ఒక వర్తకుడు 9,800 రూపాయలకి 2 గుర్రాలను కొన్నాడు. ఒకడు ఒక గుర్రాన్ని 17% నష్టంతో మరియు మరొకటి 13% లాభంతో అమ్మాడు. ప్రతి గుర్రం అమ్మకం ధర ఒకేలా ఉంటే 2 గుర్రాల యొక్క ధర ఎంతో కావాలి. అంటే 17% నష్టం కదమ్మా, 17% నష్టం కాబట్టి 83% రాయాలి. అంటే 83% ఆఫ్ CP1 అన్నాడు. తర్వాత మరొకటి 13% లాభం కాబట్టి ఎంత రాస్తాము, 113 అండ్ ఇది CP2, అదేమో CP1, ఇదేమో CP2 అన్నాడు. మధ్యలో ఈక్వెషన్ ఎందుకు పెట్టామంటే ఈ రెండింటి యొక్క అమ్మిన వెల సమానం అని చెప్పాడు. రెండింటి యొక్క అమ్మిన వెల సమానం అన్నాడు. అప్పుడు CP1 యొక్క వాల్యూ ఎంత అంటే 113 అండ్ CP2 యొక్క వాల్యూ ఎంత 83. ఇది 113 83 అన్నామనుకో మొత్తం కూడా. ఓకే, 113 13% ప్రాఫిట్ 17% లాస్ అండి. ఓకే రైట్. సో ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ చేస్తామనుకో, ఇది మొత్తం కూడా మనకి 196 వస్తుంది. ఇది వాల్యూ 196 అండి, 196 196కి 9,800 అయితే 9,800 అయితే మరి చెప్పాలి. ఇక్కడ ఇది 113కి ఎంత వాల్యూ ఇవ్వచ్చు, తర్వాత 83 అనే దానికి ఎంత వాల్యూ ఇవ్వచ్చు చూడండి. ఇది 196 × 50 అవుతుందండి. కాబట్టి 113 × 50 చేయాలా,
IT3 ఇంటూ కూడా 50 అన్న. ఇది క్యాలిక్యులేషన్లో ఇది 5650, ఇది వచ్చేసి ఇది 4150 అన్నమాట. ఆన్సర్ ఏంటమ్మా ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. ఇక్కడ చెప్పాలి, ఇక్కడ ఎందుకు 83 రాస్తామంటే 17% లాస్ కాబట్టి, ఎందుకు 113 రాస్తామంటే 13% ప్రాఫిట్ కాబట్టి. CP1 ఈక్వల్స్ 113, CP2 ఈక్వల్స్ 83. ఇది 113 83 అంటే 196 కదా. 196కి 9800 అయినప్పుడు 113కి ఎంత 83కి ఎంత క్యాలిక్యులేషన్ చేయండి. సో 25కి సెకండ్ ఆప్షన్ ఆన్సర్ అన్న. ఆ తర్వాత చూడమ్మా ఇక్కడ ఇలాంటి ప్రాబ్లమ్ని ఆప్షన్ త్రూ చేయండి, చాలా సింపుల్ ఉంటుంది. చూడండి ఇక్కడ మనకి when 1/3 minus 1/4 plus 1/5 minus 1/6 plus 1/7 is divided by 2/5 minus 4/5 plus 7/9 minus 11/6 అంటే వాడు ఏమన్నా అంటే ఇక్కడ వాడు చెప్పే పాయింట్ అంటే చాలా సింపుల్ పాయింట్. 1/3 minus 1/4 ప్లస్ 1/5 మైనస్ 1/6 ప్లస్ 1/7 ఇది బై ఎవరితో కంపేర్ చేయాలి. ఇక మనకి ఇది వాడు ఏమిచ్చాడంటే చూడక మనకి ఇది 2/5 మైనస్ 4/5 ప్లస్ 7/9 మైనస్ 11/6. అదే ఇక్కడ ఆప్షన్ వెరిఫికేషన్కి వెళ్దామా. ఇక్కడ చూస్తే చూడక మనకి ఇక్కడ వాడు చెప్తున్న పాయింట్ ఏంటి, ఇక్కడ మనకి డినామినేటర్ గమనిస్తే చూడు ఇక్కడ ఇవన్నీ కూడా డినామినేటర్ తీసుకుంటే ఇవన్నీ కూడా ఒక రకమైన కో ప్రైమ్ నెంబర్సే కదా. అంటే నీకు వచ్చే ఆన్సర్లో ప్రైమ్ నెంబర్ తీసుకుంటే 5తో డివైడ్ అయ్యే నెంబర్ కానీ లేదు 7తో డివైడ్ అయ్యే నెంబర్స్ మనకి ఆన్సర్గా తీసుకుందామండి ఇక్కడ. ఓకేనా, రైట్. అంటే ఆన్సర్ గ్యారంటీ డినామినేటర్లో ఉన్న నెంబర్ 7తో అయితే మనకి ఈజీగా ఎలిమినేట్ అవుతాయి. 7తో డివైడ్ అయ్యే నెంబర్స్ మనకి ఎక్కడ ఉన్నాయి చూడండి డినామినేటర్లో. సో 7తో డినామినేటర్ డివైడ్ అవ్వాలంటే 7 2 14, 14 మీద 24 అండి. ఇది మనకి 7తో డివైడ్ అయ్యే నెంబర్ కాదు కాబట్టి ఇది ఆన్సర్ కాకపోవచ్చు, ఇది కూడా ఆన్సర్ కాకపోవచ్చు. అయితే సెకండ్ ఆప్షన్ కానీ ఫోర్త్ ఆప్షన్ కానీ అవ్వాలి. సో ఇక్కడ చూడండి అన్నీ కూడా సేమ్ ఉంది, సింబల్ ఏం మారిందమ్మా. గమనిస్తే కేవలం సింబల్ మాత్రమే చేంజ్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ చూడండి ఇక్కడ డినామినేటర్ గమనిస్తే ఇక్కడ 2/5 కన్నా 4/5 అంటే పెద్ద నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మనకు వస్తే ఆన్సర్ డెఫినెట్గా ఏమొస్తుంది ఇక్కడ మనకి 327 డివైడ్ బై 1498 వస్తుంది, అవునా. కానీ ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ ఈ ఫ్రాక్షన్ కన్నా ఈ ఫ్రాక్షన్ పెద్దది, అంటే మైనస్కి ముందు ఉన్న ఫ్రాక్షన్ అనేది పెద్దది కాబట్టి ఇది గ్యారెంటీగా ఏమవుతుంది ఇక్కడ మనకి -327 డివైడ్ బై 1498 అనమాట. సో కాబట్టి మనకి ఆన్సర్ ఏంటి ఇక్కడ మనకి ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్ అండి. సార్ మరి 7 మాత్రమే తీసుకున్నాం సార్, మరి 5 తీసుకోవచ్చు కదా అన్నారు అనుకోండి. 5తో కానీ 3తో డివైడ్ అయ్యే నెంబర్స్ చాలా ఎక్కువ ఉంటాయేమో. 7తో డివైడ్ అవ్వాలంటే మనకి కొద్దిగా ఫార్మేషన్ అనేది కాంప్లికేటెడ్ అన్నమాట కాబట్టి అలా ఏర్పడదు. కాబట్టి డినామినేటర్లో ఉన్న 7 కానీ 11 కానీ 13 కానీ ఇలాంటి నెంబర్స్ ఏమన్నా ఆప్షన్స్లో ఉన్నాయి ఏమన్నా చూసుకొని మనం ఆప్షన్ ఎలిమినేషన్ ప్రకారం చేయాలి. ఇది 26 అని. తర్వాత 27 చూడు. ఓకే, అరేంజ్ ద చూడు ఇక్కడ మనకి ఇది అరేంజ్ ద నెంబర్స్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్, అవరోహణ క్రమంలో అమర్చండి అన్నాడు. అంటే డిసెండింగ్ ఆర్డర్లో రాయమన్నాడు. ఓకేనా, రైట్. ఇక్కడ చూడండి రూట్లో మనం గమనిస్తే ఇది √2 అండి, ఆ తర్వాత ఇది √3, ఆ తర్వాత ఇది √5, ఇది √11 అండి. ఎప్పుడైనా ఇలా రేషనల్ నెంబర్ అండ్ ఇర్రేషనల్ నెంబర్ కాంబినేషన్ ఉంటే ఎప్పుడు కూడా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, లోయెస్ట్ నుంచి హైయెస్ట్ రాసి అంటే √2, √3, √5, √11. ఓకే, √11 ఓకేనా. ఇట్లా ఉండే వాల్యూ దాని ముందు సమ్ నెంబర్స్ ఉన్నప్పుడు దీన్ని ఏమంటామంటే ఇది డిసెండింగ్ ఆర్డర్ అవుతుందమ్మా. ఇది ఖచ్చితంగా ఏమవుతుంది ఇక్కడ మనకి ఇది డిసెండింగ్ ఆర్డర్ అవుతుంది. √11, √5, √3 అండ్ √2 అన్నామనుకో ఇది అసెండింగ్ ఆర్డర్ అవుతుంది. ఎప్పుడు ఇట్లా ఉన్నప్పుడు కాదు, అంటే యాక్చువల్గా √2, √3, √5, √11ని ఇండివిజువల్గా తీసుకుంటే √2 కన్నా √3 పెద్దది, √3 కన్నా √5 పెద్దది, √5 కన్నా √11 పెద్దది. అని ఇంటూ చేసినప్పుడు మనం కంపల్సరీగా మనం ఇలానే తీసుకోవాలా. కాబట్టి ఇది 5√2 చూడండి ఇక్కడ మనకి 4, ఇది 3, ఇది 2. అంటే ఇక్కడ మనం ఏమైంది చూడండి ఇక్కడ మనకి స్మాలెస్ట్ రూట్ని హైయెస్ట్ నెంబర్తో మల్టిప్లై చేస్తున్నాం. చూడండి గ్రాడ్యువల్గా ఈ నెంబర్స్ బయట ఉన్న రేషనల్ నెంబర్స్ అంటే అకర్ణీయ సంఖ్యల యొక్క విలువ తగ్గుతుంది, కరణీయ సంఖ్యల యొక్క విలువ పెరుగుతుంది. కాబట్టి మనం ఖచ్చితంగా డిసెండింగ్ ఆర్డర్ అంటే 5√2, 4√3 అండ్ 3√5 అండ్ 2√5. ఎప్పుడు కూడా వాల్యూని ఎవరు డిసైడ్ చేస్తారంటే అకరణీయ సంఖ్య రేషనల్ నెంబర్ అంటే రూట్లో లేకుండా ఉన్న నెంబర్ మాత్రమే దాని వాల్యూని డిసైడ్ చేయగలదని గుర్తుపెట్టుకో. అంటే 5, 4, 3, 2 అనమాట. సో కాబట్టి
5√2, 4√3, 3√5, 2√11 అండి. ఇది మన ఆర్డర్ అనమాట. ఇది అవరోహణ క్రమానికి మనకి ఆర్డర్ అండి. ఓకేనా, ఇది అవరోహణ క్రమం అంటే డిసెండింగ్ ఆర్డర్. లేదు సార్ నాకు కొద్దిగా ఇబ్బంది ఉందంటే నేనేమంటే చూడు ఇక్కడ √2 యొక్క వాల్యూ అప్రాక్సిమేట్గా చేస్తే 1.4 అమ్మ. అలానే √3 వాల్యూ ఎంత అంటే 1.7. అది √5 వాల్యూ అంటే 2.2 నాన్న. √11 వాల్యూ అంటే ఇక్కడ చూడు ఇక్కడ 2 ఇంటూ మనకి ఇది 3 3 9 అంటే ఇది 3 పాయింట్ సంథింగ్ వస్తుంది, 3.3 వేసుకోండి. ఓకేనా, రైట్. ఇప్పుడు చూడు క్యాలిక్యులేషన్లో తీసుకుంటే ఇక్కడ మనకి ఇది 5 ఇంటూ 1.4 అంటే ఇది 7 అవుతుంది, ఇదేమో 6.8 అవుతుంది, ఇదేమో 6.6 అవుతుంది, ఇది కూడా మనకి మ్యాక్సిమం 6.6 అప్రాక్సిమేట్గా రాస్తున్నానా ఇది, రైట్. ఓకే, ఇక్కడ చూడండి ఇక్కడ అంటే 7 కన్నా 6.8 చిన్నది, 6.8 కన్నా 6.6 చిన్నది, దానికన్నా ఇది చిన్నది వస్తుంది. అంటే అప్రాక్సిమేట్గా 3.3 అట్లా రాస్తాను అనమాట. సో చేయాలనుకుంటే ఎగ్జాక్ట్గా చేయాలంటే ఇలా చేయాలండి. నేనేమంటే బయట ఉన్న నెంబర్స్ అనేవి ఏ ఆర్డర్లో ఉంటే రూట్ నెంబర్ యొక్క ఎఫెక్ట్ చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఎవరిని ఫోకస్ చేయాలంటే రేషనల్ నెంబర్స్ మాత్రమే ఫోకస్ చేసుకోవాలి. అంటే 5 4 3 2 అనమాట. సో కాబట్టి మనకు ఆన్సర్ ఏంటి 5 4 3 2, 5 4 3 2. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ 27కి ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 28 అండి. 28 చూడు. ఏ బాయ్ స్టాండింగ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ఫీల్డ్ అబ్జర్వ్స్ ఏ ఫ్లయింగ్ bird in the north at an angle of elevation 30 degrees అమ్మ. 300 పడింది ఇక్కడ 30 degrees. And after 2 minutes he observed the same bird in south at an angle of elevation of 60 degrees. Angle of elevation of 60 degrees. Angle of elevation of 60 degrees. Okay, if the bird flies, if the bird flies all along in a straight line at the height of 50 meters, then its speed in kilometer per hour is కావాలి. ఓకేనా, రైట్. చూడమ్మా, ఒక మనిషి అనేవాడు ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్న చూస్తున్నాడు అన్న. ఫస్ట్ ఇక్కడ మిడిల్ ఆఫ్ ద ఫీల్డ్ అంటే నార్త్ డైరెక్షన్లో చూశాడు అనమాట. చూశాడు. ఓకే, నార్త్ అనేది మనం తీసుకున్నాం అనుకో, మనకి చూడమ్మా ఇక్కడ మనకి ఇలా తీసుకున్నాం అనుకో, వాడు ఇక్కడ నుంచి ఇలా చూశాడు అనుకుందాము. ఓకే, ఇలా చూసినప్పుడు ఇక్కడ యాంగిల్ ఎంత ఫామ్ అయింది, ఇక్కడ మనకి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత, మనకి 30 degrees యాంగిల్ ఫామ్ అయింది. 30 degrees. యాక్చువల్గా నార్త్ అన్నాడు కాబట్టి నార్త్ గీసి మనం గీసుకున్నాం. మళ్ళీ సౌత్ అంటే ఇలా వెనక్కి గీయాలన్నమాట. ఇక్కడ మనకి ఇలా సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఇది క్యాలిక్యులేషన్లో ఇలా తీసుకుంటే కొంతసేపు అయిన తర్వాత అది ఇక్కడ ఉందనుకో, వాడు ఏం చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి చూశాడన్నమాట. ఓకేనా, అదే. సో ఇక్కడ ఈ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత మనకి, ఇది 60 degrees యాంగిల్ ఉందంట, 60 degrees యాంగిల్ ఉంది. ఓకేనా, ఇదే. సో ఇది ఎలా పాస్ అవుతుందో ఇక్కడ మనకి ఇది ఓకే స్ట్రైట్ లైన్లో పాస్ అవుతుందంట. వాడు చూసిన హైట్ వచ్చేసి ఎంత 30 degrees యాంగిల్, ఇది 30 degrees కోణం. సారీ 30 degrees కాదు, ఎంత హైట్ ఉందంటే ఇది 50 meters ఉందన్నమాట హైట్, రైట్. ఇక్కడ ఎప్పుడైనా 60-30 కాంబినేషన్ అంటే కొద్దిగా మనం అలా చూస్తే కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతుంది. కానీ ఇక్కడ ఏమంటే ఇక్కడ చూడమ్మా ఇక్కడ 60-30 degrees కాంబినేషన్ కదా మరి ఉంది. నీకు అర్థం అవటానికని ఇలా గీస్తాను చూడమ్మా, ఇక్కడ ఇది ఇలా తీసుకోండి. ఓకేనా, రైట్. ఇప్పుడు ఇక్కడ వాడు ఏమన్నా ఇక్కడ 60 అన్నాడు, ఇక్కడ 90 degrees ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 60 అంటే ఇది ఏముంటుందమ్మా 30 ఉంటుంది. ఓకే, ఇక్కడ 30 అన్నాడు కాబట్టి ఇక్కడ ఎంత ఉంటుంది మనకి 60 degrees ఉంటుంది ఇలా. ఓకే, రైట్. 30-60 కాంబినేషన్లో ఐదర్ సైడ్స్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా చూడండి ఇక్కడ మనకి ఇది వాల్యూ ఎలా ఉంటుంది అంటే దీన్ని 1 పార్ట్గా తీసుకోవాలి, ఇది 4 partsగా తీసుకోవాలి. ఇక్కడ ఉన్న స్లాంట్ హైట్ ఉంది కదమ్మా, ఇక్కడ ఇది ఉంది కదా, ఇది మనము ఎన్ని పార్ట్స్ తీసుకుంటామంటే 2 partsగా తీసుకోవాలి. ఓకేనా, ఇది ఒక రేషియో అమ్మా, గోల్డెన్ రేషియో అంటాం. ఐదర్ సైడ్ అంటే మన కాంబినేషన్ ఏముంటుంది అంటే చూడు ఇక్కడ ఓకే 30-60 కనుక తీసుకుంటే చూడు ఇక్కడ 30-60 అనేది ఒకవైపు ఉన్నాయి అనుకో, మనం ఏమవుతుందంటే ఇది 1:2 చూడు ఇక్కడ 1:2:3 వస్తుంది మనకి. ఓకేనా, ఆ తర్వాత 30-60 అనేది ఐదర్ సైడ్స్ ఉన్నాయి అనుకోండి, మనకి ఇరువైపులా ఉన్నాయి అనుకోండి అమ్మా, ఇక్కడ మనకి ఇరువైపులా ఉన్నాయి అనుకోండి, అప్పుడు మనకి ఇది వచ్చేపాటికి ఇక్కడ ఈ వాల్యూ వచ్చి 1/4 అండ్ ఇది వచ్చేపాటికి మనకి 2 అవుతుంది అనమాట. మనకి అంటే √1² + √3² కదా సార్. ఓకే, √1² + √3² అంటే 1 + √3² అంటే 4కి రూట్ చేస్తే ఎంత 2 అనమాట. అట్లా వస్తుంది మన ఫార్మేషన్. ఓకేనా, రైట్.
అలానే ఇక్కడ మనకి ఐదర్ సైడ్స్ ఉన్నప్పుడు 1 2 4 అంటే ఈ హైట్ ఆల్రెడీ 50 మీటర్స్ అని ఇచ్చాడండి. అంటే 1 పార్ట్ యొక్క వాల్యూ 50 అయినప్పుడు 4 పార్ట్స్ యొక్క వాల్యూ ఎంత 200 కదా, ఇదే కదా. అదే ఇప్పుడు వాడు ఏమనంటే ఈ 200 డిస్టెన్స్గా తీసుకుంటే డి వాల్యూ ఈజ్ ఈక్వల్స్ 200 అండి. టైం ఈక్వల్స్ ఎన్ని మినిట్స్ 2 మినిట్స్ అన్నాడు, 2 నిమిషాలు అన్నాడు. అయితే వాడి ఉద్దేశంలో చూడండి ఇక మనకి ఇక్కడ వాడు ఇచ్చిన వాల్యూ చూడండి ఇక్కడ అంటే 2 మినిట్స్కి 200 మీటర్స్ కనుక వెళ్తే 60 నిమిషాలకి ఎంత వెళ్తుంది అన్నాడు అనుకోండి. ఇది ఎంత 60 ఇంటూ 200 డివైడ్ బై 2 చేస్తే 6000 అనమాట. 6000 మీటర్లు వాడు వెళ్తాడు. 6000 మీటర్లు అంటే ఎన్ని కిలోమీటర్స్ అంటే ఇది 6 అనమాట. సో ఈ వాల్యూ ఇది అంతే బట్ ఎంత అంటే 6 km/h ఆన్సర్ అండి ఇక్కడ. ఈ రేషియో గుర్తుపెట్టుకున్నా 1 4 2 ఇన్సైడ్ ఉంటే 1 2 3 అనమాట. రైట్. ఆ తర్వాత నెక్స్ట్ వన్ చూడండి, ప్రాబ్లం నెంబర్ 29 అండి. A bakes contains acid and water in the ratio 2:x when 450 milliliters of mixture and 50 milliliters of water is mixed. The ratio of acid and water becomes 9:16. What is the value of x అన్నాడు. ఒక బేకర్లో ఆమ్లము మరియు నీరు నిష్పత్తి 2:x లో ఉంటాయి. 450 మిల్లీలీటర్ మిశ్రమం మరియు 50 మిల్లీలీటర్ నీరు కలిపినప్పుడు ఆమ్లం మరియు నీటి నిష్పత్తి 9:16 అవుతుంది. అయినా x యొక్క విలువ ఎంత కావాలి, అయినా x యొక్క విలువ ఎంత, x యొక్క విలువ ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఇది 9 పార్ట్స్ 16 పార్ట్స్ చాలా ఎక్సలెంట్ ప్రాబ్లం అండి. ఇక్కడ చూడండి అంటే వాడేమనంటే ఈ మిశ్రమంలో 450 లీటర్లు ఉంది, అది ఏ రేషియోలో ఉంటుంది ఇక్కడ మనకి ఇది. అంటే వాడి ఉద్దేశం ఏంటి, ఇప్పుడు ఈ బేకర్ ఉందండి, ఈ బేకర్లో యాక్చువల్గా 450 ml ఉంది. ఆ 450 mlలో మనకి యాసిడ్ అండ్ వాటర్ రేషియో 2:x అని చెప్తున్నాడు వాడు. ఇప్పుడు ఆ 450కి నేనేం చేస్తాను అంటే ఒక 50 లీటర్స్ వాటర్ కలిపాను, అప్పుడు ఇట్ బికమ్స్ ఎంత మనకి, ఇప్పుడు ఇది మొత్తం కూడా ఎంత 500 ml కదా. 500 ml ఏ రేషియోలో వస్తుంది ఇక్కడ 9:16, 9:16. ఇది 9 భాగాలు, ఇది 16 భాగాలు అంటే చెప్పి కదా. ఇది 9 పార్ట్స్ 16 పార్ట్స్ అంటే 25 పార్ట్సే కదా. 25 500లో చూడమ్మా 25 500లో 20 సార్లు పోతే 29 ఎంత 180 కదండి ఇది. ఓకే, మరి చూడు ఇక్కడ 29 180 అయితే 16 20 ఎంత 320 కదా, 16 20 320. అయితే ఇప్పుడు మనము 450 కాస్త 500గా మారింది ఏంటి చెప్పాలమ్మా. 450 కాస్త 500 మారింది ఏంటి, వాటరే కదా. 450 500 పరిమాణంలో మారడానికి వాటర్, కాబట్టి ఇక్కడ ఉన్న యాసిడ్ సేమ్ ఉంటుంది. అంటే ఇక్కడ మనకి 2 పార్ట్స్ అనేది 180 అన్న, అంటే 320 నుంచి 50 మైనస్ చేస్తే ఎంతమ్మా 270 కదమ్మా ఇక్కడ, అంతే కదా. మరి చెప్పి ఇక్కడ మనకి 180కి 270కి రేషియో ఎంత చెప్పు, ఇది 92 93 రెండు ఈక్వల్ చేయండి, 2 2 మ్యాచ్ అయింది కదా. ఎక్స్ ఎవరికి మ్యాచ్ అవ్వాలి అప్పుడు మనకి 3 కదా. సో కాబట్టి ఇది మన ఆన్సర్ అండి. క్వశ్చన్ మనం చదవటం హైలైట్ అండి, మన క్వశ్చన్ అనేది బాగా చదువుకోవాలి, అది మనకి ఇంపార్టెంట్. ఎటువంటి ఇక్కడ ఈ 450 కాస్త 500 ఎందుకు అయిందంటే 50 లీటర్ కలిపాము అండ్ రేషియో బికమ్ 2:x అన్నారు. సో ఈ 450కి 50 కలిపాము 500, రేషియో ఎంత 9:16 అంటే ఇది 180 320. ఇప్పుడు 320లోంచి 50 మైనస్ చేస్తే 270, ఇది 180 అంటే 180కి 270 రేషియో ఎంత 2:3, 2:3 మన ఆన్సర్ అన్నమాట. ఆ తర్వాత రేషియో ప్రాబ్లం నెంబర్ 30 చూడమ్మా. 47 power 47 into 29 power 46 into 27 power 29. ఓకే 29 ఓకే ఇంటూ 29 power 42 హోల్ పవర్ 67 అన్నాడు, హోల్ పవర్ 67. ఓకే ఇక్కడ చూడండి ఇక మనకి ప్లస్ 27 power 22 మైనస్ 29 power 41 అన్నాడు. ఇది చూడండి ఇక్కడ మనకి ఇప్పుడు ఇక్కడ క్యాలిక్యులేషన్ కనుక తీసుకుంటే చూడండి మనకి ఇది 7 power 7 అంటే 7కి ఎక్స్పోనెంట్ ఉంటే ఈ ఎక్స్పోనెంట్ బై 4 చేయాలి. 47 by 4 చేస్తే 7 క్యూబ్ మిగులుతుంది మనకి. 29 power 46 అంటే ఈవెన్ నెంబర్ అంటే 9కి రూల్ ఏంటంటే ఇక్కడ 2 తీసుకోవాలా. 7కి రూల్ అంటే 29ని మనం బై 4 చేస్తే 4 7 28 అయిపోవడం వల్ల రిమైనింగ్ ఉన్న 1 అండి. ఓకేనా, ఇదే అంటే ఇక్కడ ఇది 9 స్క్వేర్ అంటే 81 అమ్మా. 9 స్క్వేర్ అంటే ఎంత 81. 81లో 1 తీసుకున్నామంటే ఇది 1 power 67 ప్లస్ ఇది 7 ఉందంటే 7 స్క్వేరే కదా మనకి, ఇది 7 స్క్వేర్ మైనస్ 9 power 1 అన్న. అంటే మనము ఈ యొక్క యూనిట్ డిజిట్ ప్లేస్లో మనం ఏంటంటే ఎప్పుడైనా సరే నీకు
చివరిలో 0 కానీ 1 కానీ 5 కానీ 6 కానీ వస్తే వాటికి అవే ఆన్సర్గా రాయాలి. ఇట్ సెల్ఫ్ ఈస్ ద ఆన్సర్. ఒకవేళ నీకు చివరిలో 4 కానీ 9 కానీ ఉంటే ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్గా తీసుకోవాలి. ఈవెన్ నెంబర్ లేదా ఆడ్ నెంబర్గా డివైడ్ చేసుకోవాలి. సరి సంఖ్య లేదా బేస్ సంఖ్య. లేదు అంటే కనుక 2, 3, 7, 8 తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ ఏమన్నా అంటే ఎక్స్పోనెంట్ ఘాతం అనేది ఎంతైతే ఉందో ఎక్స్పోనెంట్ని డివైడ్ బై 4 చేయాలి. ఘాతాన్ని 4 పెట్టి భాగించాలి. ఇప్పుడు ఇక్కడ 7 చివరిలో ఉంది కదా, 47 ఉంది కదా, 40 పవర్లో ఉన్న 47 4తో డివైడ్ చేస్తే 3 కదా మిగిలేది, అది 7 క్యూబ్. 9 ఉంది కదా, ఇక్కడ మనకి ఈవెన్ నెంబరే కదా కాబట్టి 9 స్క్వేర్ రాసాము. ఇది కూడా 7 and 29 అంటే 4 7 28 బట్ రిమైనింగ్ కదా 7 power 1 కదా. అండ్ ఇక్కడ 29 అంటే చూడమ్మ ఇక్కడ మనకి ఇది 29 అంటే ఓకే 9 స్క్వేర్ 81, లేకపోతే ఇక్కడ మనకి 42 into 60 70 ఇట్ బికమ్స్ ఈవెన్ నెంబరే కాబట్టి 9 స్క్వేర్ తీసుకోవాలా. 9 స్క్వేర్ అన్నా కూడా 81 మనకి. ఈ క్యాలిక్యులేషన్లో 7 క్యూబ్ అంటే ఎంత 343 అండి, అంటే 3 వస్తుంది. 9 స్క్వేర్ అంటే 81 అండ్ 7 power 1 అంటే 7, 1 power 1 అంటే 1. 7 స్క్వేర్ అంటే ఎంత చెప్పు నాకు 49 కదా. 7 స్క్వేర్ అంటే ఎంతమ్మా 49. ఓకే ఇప్పుడు చూడు ఇక్కడ ఇది 3 into 1 into 7 అంటే 21. ఓకేనా, ఇది 3 into 1 into 7 అంటే 21. ఓకే ఇది క్యాలిక్యులేషన్లో 21 + 49 అండి ఇది. ఓకే ఇది 49 - 9 అన్నమాట. ఓన్లీ యూనిట్ ప్లేస్ టార్గెట్ చేసినా సరే ఓన్లీ యూనిట్ ప్లేస్ అంటే 9 గెట్ క్యాన్సిల్. ఈ 40ని వదిలేసాయినామా. 3 7 ఎంత 21 కదా ఇక్కడ. సో కాబట్టి చివరిలో వచ్చే వాల్యూ ఏంటి మనకి 1 మాత్రమే ఆన్సర్. అంటే 30కి మనకి ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అండి. ఇది మనకి గుర్తుపెట్టుకోవాలి. యూనిట్ ప్లేస్లో చివరిలో 0 కానీ 1 కానీ 5 కానీ 6 కానీ ఉంటే ఇట్ సెల్ఫ్ ఇస్ ద ఆన్సర్. 4, 9 ఉంటే ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ ప్లేస్ తీసుకోవాలా. 2 కానీ 3 కానీ 7 కానీ 8 కానీ ఉంటే ఎక్స్పోనెంట్ని ఖచ్చితంగా 4తో డివైడ్ చేసి తీసుకోవాలన్నమాట. రైట్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 31 చూడమ్మా. A sum of 50,725 is borrowed at a 16% per annum compounded half yearly, which is paid back in 3 equal half yearly installments. What is the amount of each installment? అడుగుతున్నాడు. 50,725 మొత్తాన్ని సంవత్సరానికి 16% చొప్పున చక్రవడ్డీ చొప్పున తీసుకుని 3 సమాన అర్ధ సంవత్సర వాయిదాలలో చెల్లించాలని అనుకున్నారు. అయితే ప్రతి వాయిదా ఎంత కావాలి ఇక్కడ అంటే ఇక్కడ మనకి చూడ ఇక్కడ మనకి సంవత్సరానికి 16% అయితే అర్ధ సంవత్సరానికి ఎంత 8% కదా. ఓకే 8% అంటే 8/100 చేస్తే 4 రోజులు 4 25. అంటే అప్పుడు ఏమన్నా అంటే ఇక్కడ చూడ ఇక్కడ మనకి ఇప్పుడు ఇది క్యాలిక్యులేషన్లో అంటే ప్రిన్సిపల్ 25 అయితే అమౌంట్ ఎంత 27. 25 స్క్వేర్ అంటే వాల్యూ ఎంత 625 అయితే 27 స్క్వేర్ అంటే ఎంతమ్మా 729. 25 క్యూబ్ అంటే వాల్యూ ఎంత 15625. 27 క్యూబ్ అండి 27 క్యూబ్ చేయండి. 27కి క్యూబ్ చేస్తే వచ్చే వాల్యూ ఎంత 19683. ఓకేనా కాబట్టి 27 ఎంత 729 కదా ఇంటూ 27 మల్టిప్లికేషన్ చేయనమా 7 9 63 కదమ్మా ఇక్కడ. సో కాబట్టి మనకి క్యాలిక్యులేషన్లో మనకు వచ్చే వాల్యూ ఎంత అంటే 19683. 27 క్యూబ్ గుర్తుపెట్టుకొని 19683. ఇప్పుడు ఈ 625 729 ఉంది కదమ్మా ఇక్కడ అంతేనా. ఇప్పుడు ఇక్కడున్న నెంబర్ ఏదైతే ఉందో దాన్ని మనకి ఈఎంఐ ప్రాబ్లం కాంపౌండ్ ఈఎంఐ ప్రాబ్లంలో ఏంటంటే ఈఎంఐ కంపల్సరీ ఈక్వల్ ఉండాలి. ఇప్పుడు ఇది 729 into 27 చేస్తే ఈ నెంబర్ వచ్చింది కాబట్టి దీన్ని కూడా ఇంటూ 27 చేయాలి ఎందుకంటే ఈఎంఐ ఈక్వల్ ఉండాలి కాబట్టి. దీని ఇంటూ 729 చేయాలి. అంటే ఏం చేస్తున్నామంటే ఈఎంఐ యొక్క ప్రాబ్లం అనేది వాల్యూ అనేది కంపల్సరీ మస్ట్ బి ఈక్వల్. ఓకేనా ఈఎంఐ యొక్క వాల్యూ అనేది కంపల్సరీ ఎలా ఉండాలి ఈక్వల్ ఉండాలి. మల్టిప్లై చేస్తాం మనకు అక్కడ నెంబర్స్ మొత్తం కూడా ఏమవుతుందంటే సార్ చూడండి ఇక్కడ అది 15625 ఇది వచ్చేప్పటికి ఇది 19683 ఇంటూ 27 చేస్తే ఇది 19683. 27 into 625 చేయనమ్మా చూడు ఇక్కడ అదే 625 into 27 మల్టిప్లై చేయండి. 27 5 ఎంత 135. 27 2 54 plus 13 అండి 57 67. 27 6 అన్నా మనకు ఎంత మనకి 120 plus 42 162 plus 6 అండి 168. అప్పుడు ఇది వచ్చేప్పటికి ఇది 16875. మళ్ళీ ఇంటూ 27 చేస్తే వచ్చే వాల్యూ ఎంత 19683. ఓకే 729 into 25 చేయండి
729 ఇంటూ 25 చేయండి. 25 9 225, 25 2 50 ప్లస్ 22 ఎంత 72, 25 7 175 ప్లస్ 7 అండి 182. ఇదెంత మనకి ఇది 18225 అనమాట. ఇవన్నీ కూడా కలిపితే వచ్చేది ప్రిన్సిపల్ అనమాట. ఇవన్నీ కలిపితే వచ్చేది అమౌంట్కి ప్రిన్సిపల్కి మధ్య డిఫరెన్స్ని మనం ఏమంటాం వడ్డీ అంటాము. వాయిదా ఎంత అంటే 19683 అనమాట. సో ఇక్కడ చూడు, ఇక్కడ 25 ప్లస్ 75 ఎంత, 100 ప్లస్ 25 ఎంత 125. ఓకే 6 ప్లస్ 8 14, 15 ప్లస్ 2 ఎంత మనకి 17. ఓకే ఆ తర్వాత నెక్స్ట్ చూడు, ఇక్కడ మనకి 18 ప్లస్ 16 34, 34 ప్లస్ 15 49 ప్లస్ 1 ఎంత 50. అంటే ఇది వాడు చెప్పిన ప్రిన్సిపల్ యొక్క వాల్యూ ఎంత అంటే ఇదండి. ఈఎంఐ వాల్యూ అనేది ఇది, ఈఎంఐ యొక్క వాల్యూ అనేది ఇది. అంటే వాడు చెప్పిన దాని ప్రకారం చూడు, ఇక్కడ మనకి అక్కడ ఇచ్చిన అసలు ఎంత 50,725 కదా, ఇది 50,725 కదా. అంటే 50,725కి వాడిచ్చిన ప్రిన్సిపల్ కూడా 50,725. వాయిదా కావాలి కాబట్టి ఇక్కడ 19683 యొక్క వాల్యూ ఎంతో కావాలి. ఓకే ఇది దీని వాల్యూ ఎంత అంటే 19,683. ఇది మన ఆన్సర్. 19,683 మన ఆన్సర్ అన్నమాట. సో కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటమ్మా థర్డ్ ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. మనకి చక్కెర వడ్డీలో వాయిదా లెక్కలనే మనం ఇలా చేయాలన్నమాట. ఖచ్చితంగా ఈఎంఐ ఈక్వల్ ఉండాలి కాబట్టి ఇక్కడ ఈ వాల్యూ ఎంత ఉంటే సెకండ్ నెంబర్ ఇంతే ఉండాలి, థర్డ్ నెంబర్ ఇంతే ఉండాలి కాబట్టి మల్టిప్లికేషన్ చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ. ఓకేనా రైట్. ఇది 27 క్యూబ్, ఇది 27 స్క్వేర్ కాబట్టి 27 స్క్వేర్ 27 క్యూబ్గా మారాలంటే ఇంటూ 27 చేయాలి. 27 క్యూబ్గా మారాలంటే ఇంటూ 27 స్క్వేర్ చేయాలి. అది నేను చెప్పే మాట. ఆ తర్వాత నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి ప్రాబ్లం నెంబర్ 32 అమ్మా. ద టోటల్ పాపులేషన్ ఆఫ్ అ టౌన్ ఈజ్ 2,40,000 ఇన్ విచ్ 1,32,000 ఆర్ ఫీమేల్. అవుట్ ఆఫ్ every 100 ఫీమేల్ ఆర్ 90 లవ్ క్రికెట్. But overall 64% people love cricket. In total population, find the portion of cricket loving male in total male population. అంటే పట్టణం యొక్క మొత్తం జనాభా 2,40,000, వారిలో 1,32,000 మంది స్త్రీలు. వారితో ప్రతి 100 మందిలో మహిళలు 90 మంది స్త్రీలు క్రికెట్ని ఇష్టపడతారు. కానీ మొత్తం మీద క్రికెట్ని ఇష్టపడే వారు 64% అయినా ఎంత శాతం మంది పురుషులు క్రికెట్ని ఇష్టపడతారు అని అడుగుతున్నాడు. ఇక్కడ వాడు ఇచ్చిన వాల్యూ చూడ, ఇక్కడ మనకి మొత్తం జనాభా ఎంత 2,40,000, ఈ వాల్యూ ఎంత 1,32,000 కదా. నేనేమంటే స్త్రీలు 1,32,000 అన్నాడు. అంటే ఇలా ఉమెన్ కేటగిరీ 1,32,000 అన్నాడు. అయితే మరి మేల్ కేటగిరీ ఎంత ఉంటారు, 1,32,000 పోతే ఇంకా వాల్యూ ఎంత 1,08,000. ఇది 000 క్యాన్సర్. అదే 12 11s 12 9s. అంటే ఉమెన్కి మెన్కి రేషియో ఎంత 11:9. అయితే ఇక్కడ వాడు చెప్తున్న పాయింట్ చూడు, ఇక్కడ మనము గ్యారంటీ ఇక్కడ ఉమెన్ వీళ్ళు మేల్ అనుకున్నాను. ఓవరాల్ ఎంత మనకి 64%, ఉమెన్ అనే వాళ్ళు ఎంత 90%. ఓకేనా ఇదే. అది ఇక్కడ మనకి ఉమెన్ అండ్ మేల్ యొక్క వాల్యూ తీసుకుంటే ఇక్కడ మనకి ఉమెన్ మేల్ రేషియో ఎంత మనకి 11:9 కదా. ఇది 11:9 అన్నప్పుడు ఇక్కడ కూడా కంపల్సరీ 11:9 ఉండాలి. అంటే 90కి 64కి డిఫరెన్స్ ఎంత 26 పార్ట్సే కదా. అంటే 9 పార్ట్స్కి నువ్వు కనుక 26 తీసుకుంటే 11 పార్ట్స్కి ఎంతో క్యాల్కులేషన్ చేయాలమ్మా. అప్పుడు ఈ వాల్యూ అనేది మనకి 9కి 26 అయినప్పుడు 11కి ఎంత 11 into 26 చేయాలమ్మా. 11 into 26 చేయాలా. 11 20 220, 11 6 66. ఓకే ఇది ఎంత 286 కదా. 286/9 చేయాలి. 9తో కట్ చేసామనుకో 9 31, 9 3 27 అండి 16, 9 1 9 పోతే ఇంకెంత ఉంటుంది మనకి ఇక 7/9 అండి. ఇది మీరు గమనించండి, ఇక్కడ ఉన్న 64 కన్నా 90 పెద్దది కదా. అలిగేషన్ రూల్ ప్రకారం చేస్తున్నాను. అలాంటప్పుడు ఇక్కడ ఉన్న వాల్యూ కన్నా ఇది చిన్నదై ఉండాలి కాబట్టి ఈ రెండింటిని మైనస్ చేస్తే వచ్చే వాల్యూ ఇక్కడ రాయాలి ఇక్కడ. ఓకేనా రైట్. ఈ 64 31 7/9 మైనస్ చేస్తే వచ్చే వాల్యూ ఎంతమ్మా మనకి, అది 32 2/9%, 32 2/9% మన ఆన్సర్. అది మేల్ యొక్క వాల్యూ. సో కాబట్టి మనకి సెకండ్ ఆప్షన్ ఆన్సర్ అన్నమాట.
తర్వాత ప్రాబ్లం నెంబర్ 33 అండి. ఈజ్ ఈక్వల్స్ టు 1 1/2. వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ 1 1/2 ప్లస్ 11 1/2 1 1 1 11 1/2 అండ్ 11 11 1/2 ఈజ్ ఈక్వల్స్ టు కావాలి. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి ఇప్పుడు ఇది 3 1s అండ్ 4 1s, తర్వాత 3 1s ఇచ్చాడు, తర్వాత 2 1s ఇచ్చాడు, తర్వాత 1 ఇచ్చాడు. అంటే ఇది 4 3 ఇది 2 ఇది 1 ప్లస్ ఎన్ని ఆఫ్లు ఉన్నాయి చెప్పి ఇక్కడ మనకి ఇదొక ఆఫ్, ఇక్కడ ఒక ఆఫ్, ఇదొక ఆఫ్, ఇదొక ఆఫ్, అంటే మొత్తం కూడా 4 ఆఫ్స్ 2ఏ కదా. ఇక్కడ 1 2 3 4 ప్లస్ 2 చేయండి. వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటే 1236 1236 ఆన్సర్. సో 33కి థర్డ్ ఆప్షన్ ఆన్సర్ అండి. 33కి 3 థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ఆ తర్వాత ప్రాబ్లం నెంబర్ 34 అండి. ఏ రెక్టాంగిల్ of length 40 centimeters and breadth 8 centimeters. A set of 4 parallel horizontal lines and a set of 5 parallel vertical lines cut it into equal parts. Find the area for each part అన్నాడు. 40 సెంటీమీటర్ల పొడవు మరియు 8 సెంటీమీటర్లు వెడల్పు ఉన్న ఒక దీర్ఘచతురస్రంలో ఒక దీర్ఘ చతురస్రము 4 సమాంతర అడ్డు గీతలు మరియు 5 సమాంతర నిలువు గీతలు గీసినట్లయితే సమాన భాగాలకు ఏర్పడతాయి. ప్రతి భాగం యొక్క వైశాల్యం కనుగొనండి అన్నాడు. ఇప్పుడు చూడండి, మనకి ఇప్పుడు ఇది రెక్టాంగులర్ ఏరియా, ఇది ఒక రెక్టాంగులర్ ఏరియా చెప్పాలి. ఆ రెక్టాంగిల్ లెంత్ ఎంత అమ్మని చెప్పి నాకు ఇక్కడ 40 లెంత్ అయితే బ్రెత్ ఎంత 8 కదా. వాడు అడ్డగీతలు ఎన్ని గీయమన్నాడు చూడు, 4 సమాంతర అడ్డగీతలు గీయమన్నాడు. 4 సమాంతర అడ్డగీతలు గీయ అంటే 1 2 3 4 5 నిలువు గీతలు గీయమన్నాడు. అంటే 1 2 3 4 5 నిలువు గీతలు గీయమన్నాడు. అంటే ఇప్పుడు ఇది 40 ఇది 8 అంటే 40 × 8 కదా. 40 × 8 అంటే వాల్యూ ఎంతమ్మా 320 కదా. అయితే వాడు ఏం చెప్పాలంటే 320ని బై చేసి అన్ని సమానమైన భాగాలు కాబట్టి ఎన్ని బాక్సులు ఫామ్ అయినాయో అవి లెక్క పెట్టాలి. ఎలా లెక్క పెడతావో చెప్పి మనకి 1 2 3 4 5 6 ఇవి 1 2 3 4 5 6 5 ఎంత 30 కదా మన ఫామ్ అయింది. సో కాబట్టి 320 డివైడ్ బై 30 చేయాలి. 320 డివైడ్ బై 30 మన ఆన్సర్ అండి. సో కాబట్టి 34కి ఆన్సర్ ఏంటమ్మా థర్డ్ ఆప్షన్. అంటే ప్రతి బాక్స్ సమానమైన ఏరియాని ఆక్యుపై చేస్తుంది కదమ్మా. ఇటువైపు ఏమో 6 వరుసలు, ఇటువైపు ఏమో 5 వరుసలు, అంటే 6 5 30 బాక్సులు ఏర్పడింది ఇక్కడ మనకి. 320 డివైడ్ బై 30 అంటే 34కి థర్డ్ ఆప్షన్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 35 చూడమ్మా. ప్రాబ్లం నెంబర్ 35 చూడండి. 5/11 + 5/12 + 5/13 + 5/14 ఈజ్ డివిజిబుల్ బై అన్నాడు. అంటే ఇక్కడ వాడు ఇచ్చిన వాల్యూ చూడండి, ఇక్కడ మనకి ఇది 5/11 + 5/12 + 5/13 + 5/14 అనేది ఈ క్రింది వల్ల దేంతో భాగించబడింది అని అడుగుతున్నాడు. చూడండి ఇక్కడ ఇది 5/11 5/12 5/13 5/14 అంటే దాని నుంచి మనం లీస్ట్ ఎక్స్పోనెంట్ కామన్ తీయండి. ఇది 5/11 కామన్ తీస్తే వాల్యూ ఎంత 1 + 5 + 25 ప్లస్ ఎంత 125. అంటే ఇది మనకు ఫామ్ అయ్యే నెంబర్ 5/11 × 5/11 కామన్ తీస్తే 1 + 5 + 25 + 125 అంటే మొత్తం యాడ్ చేస్తే 125 + 25 150 + 6 156 అండి. అంటే ఇక్కడ మన క్యాలిక్యులేషన్లో 5/11 × 156. మరి ఇప్పుడు ఇది కామన్గా రాస్తే 5/11 × 156 ఇది అయితే 12 × 13 కదా, 12 × 13 కదా. 5/11 × 12 × 13 156 అనేది 12 × 13. అంటే ఇప్పుడు అక్కడ ఉన్న ఆప్షన్లో 5 అన్నా ఉండాలి, 12 అన్నా ఉండాలి, లేకపోతే 13 ఉండాలి, లేకపోతే 2 ఉన్నా కూడా ఆన్సరే, 6 ఉన్న ఆన్సరే, 4 ఉన్న ఆన్సరే, 3 ఉన్న ఆన్సరే. కానీ ఆప్షన్ ప్రకారం వెళ్ళాలి. అంటే ఇప్పుడు 5/11 12 13లో ఎవరు ఉన్నారు మనకి ఆప్షన్లో అంటే కేవలం 13 మాత్రమే ఉంది కదా. సో కాబట్టి 13 మన ఆన్సర్ అన్నమాట. సో 35కి థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 36 అండి. 2 pipes can fill a tank in 20, 24 minutes respectively, and a waste pipe can empty 6 gallons per minute. All the 3 pipes working together can fill the tank in 15 minutes. Find the capacity of the tank. 2 పైపులు వరుసగా 20 మరియు 24 నిమిషాలు ఒక ట్యాంక్ నింపగలవు మరియు వృధా పైపు నిమిషానికి 6 గ్యాలన్లు ఖాళీ చేయగలదు. 3 పైపులు కలిసి పనిచేస్తే ట్యాంక్ 15 నిమిషాల్లో నింపవచ్చు. అయితే ట్యాంక్ యొక్క పరిమాణం ఎంతో కావాలి.
అంటే ఇప్పుడు ఏ ట్యాప్ తీసుకున్నామనుకమ్మ చూడక మనకి ఇది 20 నిమిషాలు అన్నాడు ఏ ట్యాప్. మరి బి ట్యాప్ అనేది ఏమన్నాడు ఇక్కడ 24 నిమిషాలు నింపుతుంది. తర్వాత సి ట్యాప్ అనేది ఎంత 15 నిమిషాల్లో ఖాళీ చేస్తుంది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే చూడక మనకి ఇది 20, 24 ఆ తర్వాత 15కి ఎల్సిఎం చేయాలమ్మా. 20, 24, 15కి ఎల్సిఎం చేస్తే ఎంత 120 కదా. 120లో 26 టైమ్స్ పోతే 24 5 టైమ్స్ పోతే 15 8 టైమ్స్ పోతే 20, 24 అండ్ 15 ఎల్సిఎం 120. 120లో 26 టైమ్స్ పోతే 24 5 టైమ్స్ పోతే 15 8 టైమ్స్ పోతే. సో ఇక్కడ చూడు ఇక్కడ మనకి ఇప్పుడు ఎల్సిఎం యొక్క నెంబర్ ఎంత 120 కదా. ఆ 120ని బై కొట్టేసి ఈ రెండు ప్లస్ చేసి ఇది మైనస్ చేయాలి. 11 మైనస్ 8 అంటే ఎంత 3. 120 డివైడ్ బై 3 అంటే ఎంత 40 మినిట్స్లో ఆ ట్యాంక్ అనేది ఖాళీ అవుతుంది అనమాట. అప్పుడు 40 ఇంటూ ఎన్ని గ్యాలన్స్ ఇచ్చాడు వాడు ఇక్కడ మనకి 6. 40 ఇంటూ 6 చేయడమో వాల్యూ ఎంత 240 ఆన్సర్. అంటే ఏ మరియు బి అనేవి చూడు ఇక్కడ ఏ మరియు బి అనేవి నింపడానికి ట్రై చేసినప్పుడు అది 6 పార్ట్స్ ఫిల్ చేస్తే ఇది 5 పార్ట్స్ ఫిల్ చేస్తుంది. అంటే 11 పార్ట్స్ లోపలికి వస్తుంటే ఇది 8 పార్ట్స్ మాత్రమే ఉంటుంది కదా. అంటే లోపలికి వచ్చేది 11 పార్ట్స్ వచ్చి మిగిలేటప్పటికల్లా 8 పార్ట్స్ మిగులుతుంది. అంటే 3 పార్ట్స్ కదా ఖాళీ అవుతుంది. ఆ 3 పార్ట్స్ ఎవరు ఖాళీ చేస్తుంది అంటే సి అనే పైపు ఖాళీ చేస్తుంది. కాబట్టి 120 డివైడ్ బై 3 చేయాలి. వాల్యూ ఈక్వల్స్ ఎంత 40. 40 ఇంటూ 6 చేయడమో వాల్యూ ఎంత 240. సో కాబట్టి 36 ఆన్సర్ ఏంటమ్మా ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 37 చూడండి. ఏ డీలర్ అలౌడ్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 25% the market price of 12,000 on all article and have a loss of 10%. What discount should he allow on the market so that he gains a profit of 440 rupees on article అన్నాడు. 440 rupees on article అన్నాడు. అంటే ఒక డీలర్ అన్ని వస్తువులపై 12,000 రూపాయల ప్రకటిత వెలపై 20% తగ్గింపు అనుమతించాడు. మరి 10% నష్టాన్ని పొందాడు. 10% నష్టాన్ని పొందాడు. అదే అతను 440 రూపాయల లాభం పొందినట్లయితే అప్పుడు ఆ వస్తువు ఎంత శాతం రాయితీ ఇవ్వాలని క్వశ్చన్ చేస్తున్నాడు. ఓకేనా రైట్. ఇప్పుడు చూడ మనకి ఇప్పుడు 12,000 రూపీస్ ఉందా. 12,000 రూపీస్ పైన ఎంత పర్సెంట్ లాస్ వచ్చిందా 25%. అంటే కాస్ట్ పే యొక్క వాల్యూ కావాలంటే 100 డివైడ్ బై చూడ ఇక్కడ మనకి 100 డివైడ్ బై ప్రకటన వెళ్ళ కదా ఇక్కడ 20% తగ్గింపు అంటే 75. సో చూడ ఇక్కడ 12,000 25% తగ్గింపు ఇవ్వాలి కదా ముందు. 25% తగ్గింపిస్తే 75 డివైడ్ బై 100. మళ్ళీ దానిపైన 10% నష్టం కాబట్టి మనం చూడ మనకి కొన్న వేల కావాలి కాబట్టి ఇలా అమ్మటం వల్ల అమ్మిన వేల కాబట్టి కొన్న వేల కావాలి కాబట్టి 100 బై 10% నష్టం కాబట్టి ఏం రాస్తామండి 90. ఇది 12,000. 20% డిస్కౌంట్ కాబట్టి 75 బై 100 ఇంటూ 100 బై ఓకే 10% నష్టం కాబట్టి 90 రాస్తాం. ఎందుకు 100 పైన రాస్తాం అంటే కాస్ట్ పే కావాలి కాబట్టి. చూడు ఇక్కడ 100 క్యాన్సిల్, 0 క్యాన్సిల్. అదే 3 3s 3 400 టైమ్స్ పోతాయి. ఆ తర్వాత 375 ఎన్ని టైమ్స్ పోతే 25 టైమ్స్ పోతాయి. 25 ఇంటూ 400 చేస్తే వచ్చే వాల్యూ కాస్ట్ పే అన్నమాట. అంటే కొన్న వేల ఎంత అంటే ఇది వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత 10,000 రూపాయలు కొన్న వేల. ఓకేనా. మరి ఇప్పుడు చూడు ఇక్కడ మనకి ఇది ఎంఆర్పి కనుక తీసుకున్నాక మార్క్ ప్రైస్ యొక్క వాల్యూ కావాలనుకో ఇది ఎంత 12,000 రూపాయలే కదా. వాడేమన్నా అంటే ఇప్పుడు నాకు సెల్లింగ్ ప్రైస్ యొక్క వాల్యూ కావాలనుకోండి చూడు ఇక్కడ మనకి 10,000 రూపాయలు కొనేసి 440 ప్రాఫిట్ అనుకుంటే 10,440 అమ్మిన వేల అన్నమాట. అంటే 10,440 అమ్మిన వేల. వీళ్ళిద్దరి మధ్య ఉన్న డిఫరెన్స్ని మనం ఏమంటాం డిస్కౌంట్. అంటే నేను 12,000 అని మార్క్ చేసి 10,440కి నేను అమ్ముతున్నానంటే ఇద్దరి మధ్య ఉన్న డిఫరెన్స్ డిస్కౌంట్కి సమానం. 12,000కి 10,440కి డిఫరెన్స్ అన్నామనుకోండి ఎంత ఇక్కడ 2,000లోంచి 12,000 10,000 మైనస్ 2,000 కదా. ఇదంతా మనకి 1,560 రూపాయలే కదా. ఎవరిపైన 12,000 పైన అంటే 1560 పైన అనేది 12,000లో ఎంత పర్సెంట్ అడుగుతున్నాడు అంతే సింపుల్. 2 0 క్యాన్సిల్ 0 0 క్యాన్సిల్ అయితే 12 150 ఎన్నిసార్లు పోతే 13 సార్లు పోతుంది. అంటే ఈ ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత 13% ఆన్సర్. అంటే 37కి ఫోర్త్ ఆప్షన్. అంటే ఇది ప్రకటన వేల 12,000 రూపాయలు ఇంటూ 75 బై 100 చేస్తే అమ్మిన వేల వస్తుంది. అమ్మని వేల కొన్న వేలలో మాత్రమే 100 బై 90 చేయాలి. 100 డివైడ్ బై 10% నష్టం కాబట్టి 90. కొన్న వేల 10,000 రూపాయలు
లాభం 440 అన్నాడు కాబట్టి 440 అన్నాడు కాబట్టి 10,440 ఎంఆర్పి యొక్క వాల్యూ 1560 డివైడ్ బై 12,000 ఇంటూ 100 చేయడం 13% ఆన్సర్ అనమాట. ఆ తర్వాత ప్రాబ్లం నెంబర్ 38 అండి. 38 చూడు. బస్ ఏ స్టార్ట్స్ ఫ్రమ్ చోటప్పల్ at 9 AM and reached Hyderabad at 11 AM. Another bus B starts from Hyderabad at 9 AM and reaches Chotappal at 10 AM. At what time will they cross each other? బస్సు ఏ చోటప్పల్ నుండి ఉదయం 9 గంటలకు బయలుదేరి ఉదయం 11 గంటలకు హైదరాబాద్ చేరుకున్నది. మరో బస్సు హైదరాబాద్ నుండి ఉదయం 9 గంటలకు బయలుదేరి 10 గంటలకు చోటప్పల్ చేరుకున్నది. అవి ఏ సమయంలో ఒకదాని ఒకటి కలుసుకుంటాయి అన్నాడు. ఇలా టైమింగ్స్ ఇచ్చినప్పుడు చిన్న షార్ట్ కట్ వెరీ బ్యూటిఫుల్ ఫార్ములా ఒకటి ఉంటుందమ్మా. మనము ఏ ఇంటూ బి బై ఇలా రాసాయండి. ఏ ఇంటూ బి బై ఏ ప్లస్ బి ఇంటూ 60 చేయండి. ఓన్లీ వన్ డైరెక్షన్ మాత్రమే కావాలి కాబట్టి ఇదే ఏ ఇంటూ బి బై ఏ ప్లస్ బి ఇంటూ 60. ఏ అంటే ఫస్ట్ టైం డ్యూరేషన్, బి అంటే సెకండ్ టైం డ్యూరేషన్. మరి చూడు ఇక్కడ 9 నుంచి 11 కంటే 2 అవర్స్, 9 నుంచి 10 అంటే 1 అవర్. 2 + 1 అంటే ఎంతమ్మా 3 ఇంటూ ఎన్ని మినిట్స్ ఇచ్చాము 60 ఇచ్చాము. అయితే 360లో 20 టైమ్స్ పోతే 22 వాల్యూ ఎంత 40 కదా. సో కాబట్టి ఇక్కడ చూడు ఇక్కడ ఇది 9 o'clock కదా, ఇది 9 o'clock ప్లస్ ఎంత 40. 9 o'clock ప్లస్ 40 అంటే వాల్యూ ఎంత అమ్మా ఇది 940 ఆన్సర్ అంటే సెకండ్ ఆప్షన్ ఆన్సర్ అనమాట. ఏంటి మనం యూజ్ చేసిన ఫార్ములా ఏ ఇంటూ బి బై ఏ ప్లస్ బి ఇంటూ 60. 9 నుంచి 11 వరకు 2 అవర్స్, 9 నుంచి 10 వరకు 1 అవర్. 2 into 1 divided by 2 + 1 3 into 60. 360లో 20 టైమ్స్ 22 40 అయితే 9 + 40 9 o'clock + 40 940. సో కాబట్టి 38కి సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 39. An article sold at a profit of 20% of its cost price if the cost price and selling price are reduced by 10 rupees and 5 rupees respectively, then percentage of profit is increases to. ఇక్కడ చూడండి ఇక్కడ ఇంక్రీజ్ బై అంటాడు, ఒక్కోసారి ఇంక్రీజెస్ టు అంటాడు. ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ అంటాడు. అంటే ఒక వస్తువు 20% లాభంలో దాని కొన్న ధరపై అమ్మారు. ఒకవేళ కొన్న ధర మరియు అమ్ముకున్న ధర 10 రూపాయలు మరి 5 రూపాయలు తగ్గితే లాభ శాతం 30% పెరిగింది. అయినా కొన్న ధర ఎంత కావాలి ఇక్కడ. ఓకే రైట్. ఎంత శాతం లాభం అన్నాడు చెప్పు నాకు. ఇక్కడ 20% లాభం అన్నాడు కదా. 20% లాభం కాబట్టి ఇక్కడ 120 100 అంటే ఇది 6:5. 30% పెరిగిందంటే మనకి 130%. ఇది ఎంత మనకి ఇది 100. 130 100 అంటే 0 0 క్యాన్సిల్ అయితే ఈ వాల్యూ ఎంతమ్మా ఇది 13, ఈ వాల్యూ ఎంత 10. ఓకేనా. ఇదే మనము రేషియో ప్రపోర్షన్ ఒక మోడల్ ఉంటుందమ్మా, ఎలగేషన్ కాన్సెప్ట్ దాని ప్రకారమే చేయాలి. ఈ 6,13 అనేవి ఏటిని తెలియజేస్తా అంటే 6,13 అనేది దేని తెలియజేస్తా అంటే దట్ రిప్రజెంట్ సెల్లింగ్ ప్రైస్. ఇక్కడ 5,10 అనేది కాస్ట్ ప్రైస్కి సమానం అనమాట. ఇది కొన్న వేళ సమానం. రెండింటి మీద ఎఫెక్ట్ ఉంది కాబట్టి అలగేషన్ ప్రకారం మనం చేయాలి. చూడు ఇక్కడ మరి కొన్న వేలని వాడు ఏమన్నాడు చూడండి. మనకి ఇప్పుడు కొన్న వేలని రెడ్యూస్డ్ బై 10 రూపీస్ అనగా 10 రూపీస్ ఇక్కడ రాస్తాయి, 5 రూపీస్ ఇక్కడ రాస్తాయి. అప్లై చేయండి. ఇది 60 and 65 డిఫరెన్స్ ఎంత 5 కదా. ఆ 5కి 10 into 30 10 into 5 130లో నుంచి 50 మైనస్ చేస్తే ఎంత 80. మరి 5 parts 80 అంటే కాస్ట్ ప్రైస్ అన్నా కూడా 5 parts కదా కావాల్సింది. అప్పుడు మనకి ఆ 5 parts యొక్క వాల్యూ కూడా ఎంత అవుతుందమ్మా 80 రూపీస్. సో ఆన్సర్ కూడా ఎంత 80 రూపీస్ ఆన్సర్ అనమాట. ఇది 39 థర్డ్ ఆప్షన్. తర్వాత ప్రాబ్లం నెంబర్ 40 చూడండి. ప్రాబ్లం నెంబర్ 40 చూడండి. The highest power of 3 that completely divides 43 factories. 3 యొక్క గరిష్ట ఘాతం ఎంత 43 ఫ్యాక్టరీలో భాగించాలబడాలంటే అని అడుగుతున్నాడు. అంటే 43 ఫ్యాక్టరీ అంటే 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ అలా 43 ఫ్యాక్టరీ వరకు ఉన్న నెంబర్స్ అన్ని మల్టిప్లై చేస్తే వచ్చే నెంబర్లో 3 అనేది గరిష్టంగా ఎన్నిసార్లు వస్తుంది అనేది కావాలి ఇక్కడ మనకి. సో దీనికి మనం చెప్పే షార్ట్ కట్ అంటే 43 ఫ్యాక్టరీలు ఉంది కదా, ఇది 43 ఫ్యాక్టరీ అండి. దీన్ని 3తో డివైడ్ చేయాలి. 3తో 43 భాగించామనుకో ఎన్నిసార్లు 14. 14ని మళ్ళీ 3తో భాగించామనుకో 4. 4ని మళ్ళీ 3తో భాగిస్తే ఒకసారి పోతుంది. సో ఇక్కడ క్యాలిక్యులేషన్ చూడడం ఇక మనకి క్యాలిక్యులేషన్లో 43 కదా. 43 అంటే 3 14s. వాట్ ఇస్ ద హైయెస్ట్ పవర్ ఆఫ్ 3 దట్ కంప్లీట్లీ డివైడ్ 43 ఫ్యాక్టర్. 43లో 3 14 టైమ్స్ పోతే 14లో 3 అనేది 3 4 12.
4 టైమ్స్ పోతే 4లో మళ్ళీ 1 14 + 4 18 18 + 1 ఎంత 19 ఆన్సర్ అనమాట. సో ఇది 19 కాబట్టి మనకి ఆన్సర్ ఏంటమ్మా ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్ అనమాట. ఓకే, ఇది ఎక్స్ప్లెనేషన్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ.